హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన 4 ప్రసాదాలు అనేవి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే కుడుములు, ఉండ్రాళ్ళు, మోదుకులు, అలాగే జిల్లేడికాయలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అరకప్పు బెల్లం అనేది యాడ్ చేసుకుందాము. తీపి ఎక్కువ తినేవారైతే కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అరకప్పు బెల్లంలోకి 1/4 కప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. బెల్లాన్ని ఎటువంటి పాకం అనేది అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అనేది యాడ్ చేశాక నేను ఒక 4 అవర్స్ పచ్చనిపప్పు అనేది నానబెట్టుకొని కడిగి ఉంచుకున్నానండి. ఈ పచ్చనిపప్పు అనేది బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల పచ్చనిపప్పు అనేది మనకి చప్పగా ఉండకుండా తీయగా ఉంటుంది. ఇలా పచ్చనిపప్పు అనేది యాడ్ చేశాక మనం బెల్లం అంతా కరగనివ్వాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత నేను చేస్తున్నది తడి వరిపిండితోని కుడుములు, ఉండ్రాళ్ళు అలా తయారు చేస్తున్నాను. మీరు స్టోర్లో దొరికే వరిపిండితో అయినా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా బెల్లం అంతా కరిగి పచ్చనిపప్పు లైట్గా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన దాంట్లోకి నేను 1 కప్పు వరిపిండి అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం పిండి అనేది లూజ్ అయితే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను కప్పు మీద కొంచెం యాడ్ చేశానండి, నాకు కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది పిండి, అందుకనే కొంచెం ఒక 2 స్పూన్లు వరిపిండి కూడా యాడ్ చేసి మొత్తంగా స్టవ్ అంతా ఆఫ్ చేసి ఇలా పిండంతా కలుపుకోవాలండి. ఇలా పిండంతా కలిసేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని ఇలా కలిపిన పిండిని కాస్తంత గోరచ్చగా అయ్యాక మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మరొకసారి గమనించుకోండి, ఎక్కడ ఉండలైనా ఎలాంటివి ఏమైనా ఉంటే చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసి గోరెచ్చగా ఉన్నప్పుడు దాన్ని కలుపుకోండి. ఇలా కలిపిన పిండిని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టడం వల్ల పిండంతా తీపిని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లోకి మనం ఇడ్లీకి ఏ విధంగా వాటర్ అయితే యాడ్ చేస్తామో అదే విధంగా వాటర్ అనేవి యాడ్ చేసి లో ఫ్లేమ్లో వాటర్ని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే మోదుకులు, జిల్లేడికాయలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చూడండి. ఇలా ఇప్పుడు మనం అరిచేత్తోనే పల్చగా కుడుములన్నిటిని ఒక 5 తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మోదుకులు అనేవి తయారు చేసుకుందామండి. ఈ విధంగా ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకొని మనం ఒక టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఘాట్లు పెట్టుకుంటే మోదుకులు తయారైపోతాయి. అలాగే మోదుకులు తయారు చేసే చెక్క కానీ ఇప్పుడు ప్లాస్టిక్వి వస్తున్నాయి కదా, అలాంటివి కానీ యూజ్ చేసుకోవచ్చు. మోదుకులని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాంటి మోదుగులు తయారు చేసుకునే వారి దగ్గర ఉండదు కదా, వారి కోసం చూపిస్తున్నానండి. ఇలాంటి ఫోర్క్తోని కానీ మనం టూత్పిక్తో కానీ ఘాట్లు పెట్టుకుంటే మోదుకులు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు కూడా సేమ్ గుండ్రంగా తయారు చేసుకోవచ్చు. బాగా గుండ్రంగా రావాలంటే 2 చేతులకి నెయ్యి అనేది బాగా అప్లై చేసుకొని చేయడం వల్ల గుండ్రంగా వస్తాయి. అలాగే జిల్లేడికాయలు అనేవి మన చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి వేళ్ళు అచ్చుముద్రలు పడతాయి కదండి, ఈ విధంగా తయారు చేసుకుంటే జిల్లేడికాయలు అనేవి తయారైపోతాయి అన్నమాట. ముందుగా ఒక ఇడ్లీ ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్నవన్నీ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లన్నిటి నిండా పెట్టుకుందామండి. ఇలా పెట్టుకున్నాక మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుడుములు ఉడికించుకోవాలండి. కుడుములైనా ఉండ్రాళ్ళైనా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల దాని మీద ఉన్న ఆవిరి వాటర్ అనేవి కుడుములు, ఉండ్రాళ్ళ మీద పడి జిగురుగా వచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఎసరంతా బాగా కాగాయి. ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుడుముల స్టాండ్ అనేది పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దామండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి కుడుములు అనేవి చల్లారిన తర్వాత మనం 15 నిమిషాల తర్వాత మనం ప్రసాదంగా పెట్టుకుంటే వాటిని జిగురుగా కూడా లేకుండా మనం ఇలా తయారు చేసుకున్న కుడుములు 2-3 రోజులు ఉన్న స్మెల్ రావు. అలాగే ఎటువంటి జిగురు అనేది కూడా ఉండకుండా ఉంటాయి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన 4 రకాల ప్రసాదాలు అనేవి ఒకే పిండితో ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి.
కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే మోదుకులు, జిల్లేడికాయలు అనేవి ఇలా తయారు చేసుకోవచ్చు సింపుల్గాను. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.